ప్రభుత్వ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అసహనం. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవంటూ వార్నింగ్. విజయవాడ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఫోకస్. పారిశుద్ధ్య నిర్వహణ కోసం మున్సిపాలిటీల నుంచి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లుగా 63 మంది నియామకం. మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుజన పర్యటన. బాధితులకు అండగా ఉంటామన్న మంత్రులు అందరికీ ఆహారం అందే విధంగా చూడాలని ఆదేశం. వరద బాధితులకు మాజీ సీఎం జగన్ కోటి సాయం. ప్రజలకు అండగా ఉండాలని క్యాడర్కు పిలుపు. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని నేతలకు బీజేపీ పిలుపు. రాజకీయ విమర్శలు చేయకుండా సహాయక చర్యలు చేపట్టాలి. నిధులకు కొరత లేదు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో కేంద్ర నిధులుంటాయన్న మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వ సహాయం అందడం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారు. నష్టం మాటల్లో చెప్పలేమన్న మాజీ మంత్రి రోజా. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ క్యాడర్ దాడి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు పరామర్శించి వైద్యంపై ఆరా తీసిన మాజీ మంత్రి హరీష్. టీచర్ డేలో సన్మానాలకు చేనేత వస్త్రాలనే వాడాలి. సింథటిక్ శాలువలను బంద్ చేయాలి. సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ఆదేశం. ప్రకాశం బ్యారేజీ మరమ్మత్తు పనుల్లో వేగం. కొత్త కౌంటర్ వెయిట్కు మెస్మరైజ్మెంట్ తీసుకున్న ఇరిగేషన్ శాఖ. పనులను పరిశీలించిన కన్నయ్య నాయుడు. నంద్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం. 35 మందికి డయేరియా సోకడంపై అసహనం. నిర్లక్ష్యంగా ఉండొద్దని వార్నింగ్. బాపట్ల లంక గ్రామాల్లో కొనసాగుతున్న వరద ఉధృతి. కొల్లూరు మండలం పోతర్లంకలో వ్యక్తిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్. చెట్ల సహాయంతో ప్రాణాలు కాపాడుకున్న యువకుడు.